ఐసీటీకి సంబంధించిన జాతీయ రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు. పాఠశాల విద్యలో జాతీయ ఐసీటీ విధానము 2012, NPICTSE 2012. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉన్నత పాఠశాలల్లో సమాచార ప్రసార సాంకేతికత ICTSE 2012లో ఈ క్రింది ముఖ్యాంశాలను గమనించవచ్చు. విజన్, మిషన్. ఈ ICTSE 2012 అనేది జాతీయ అంటే కేంద్ర ప్రభుత్వం అనమాట. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉన్నత పాఠశాలల్లో సమాచార ప్రసార సాంకేతికత ICTSE 2012లో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. విజన్, మిషన్. విజన్, మిషన్. విజన్ అంటే ఏంటి? పోటీ ప్రపంచానికి దీటుగా మన దేశ సాంఘిక ఆర్థిక సుస్థిరాభివృద్ధి సాధనకు తగిన జ్ఞాన సమాజ నిర్మాతలుగా యువతను సిద్ధం చేయడం. ఈ విజన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోటీ ప్రపంచానికి దీటుగా మన దేశ సాంఘిక ఆర్థిక సుస్థిరాభివృద్ధి సాధనకు తగిన జ్ఞాన సమాజ నిర్మాతలుగా యువతను సిద్ధం చేయడం. మిషన్ అంటే అందుబాటు, నాణ్యత, సమర్థతలను పాఠశాల వ్యవస్థలో పెంపొందించుటకై ICT వనరులు కృత్యాలకు వినియోగించుకోగలగడం. విజన్ యొక్క ముఖ్య ఉద్దేశం పోటీ ప్రపంచానికి దీటుగా మన దేశ సాంఘిక ఆర్థిక సుస్థిరాభివృద్ధి సాధనకు. విజన్ యొక్క ముఖ్య ఉద్దేశం పోటీ ప్రపంచానికి దీటుగా మన దేశ సాంఘిక ఆర్థిక సుస్థిరాభివృద్ధి సాధనకు తగిన జ్ఞాన సమాజ నిర్మాతలుగా యువతను సిద్ధం చేయడం. మిషన్ యొక్క ముఖ్యోద్దేశం అందుబాటు, నాణ్యత, సమర్థతలను పాఠశాల వ్యవస్థలో పెంపొందించుటకై ICT వనరులు కృత్యాలను వినియోగించుకోగలగడం. ప్రధాన అంశాలు. ICT సమాజానికి తగిన వాతావరణాన్ని కల్పించడం. అంటే ఇక్కడ ICT సమాజానికి సమాచార ప్రసారానికి సాంకేతిక సంబంధించి తగిన వాతావరణాన్ని కల్పించాలి. ICT అక్షరాస్యత ద్వారా జాతి నిర్మాణానికి తోడ్పడేలాగా ICT సమాజాన్ని సిద్ధం చేయడం. ICT అక్షరాస్యత ద్వారా జాతి నిర్మాణానికి తోడ్పడేలాగా ICT సమాజాన్ని సిద్ధం చేయడం. ICTని విద్య కొరకు సమర్థవంతంగా వినియోగించి వీలైనంత ఫలితాన్ని పొందగలగడం. ICTని విద్య కొరకు సమర్థవంతంగా వినియోగించి వీలైనంత ఫలితాన్ని పొందగలగడం. ICT సాధనాలు అందరికీ ఉచితంగా సమానంగా అందుబాటులోకి తెచ్చి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ వనరులను వినియోగించుకునేటట్లు చూడడం. ICT సాధనాలు అందరికీ ఉచితంగా సమానంగా అందుబాటులోకి తెచ్చి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ వనరులను వినియోగించుకునేటట్లు చూడడం. స్థానికంగా అభివృద్ధి పరచబడిన అంశాలను డిజిటల్ వనరుల ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇతరులతో పంచుకోగలగడం. స్థానికంగా అభివృద్ధి పరచబడిన అంశాలను డిజిటల్ వనరుల ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇతరులతో పంచుకోగలగడం. బోధనాపరమైన వృత్తిపరమైన నైపుణ్యాల పెంపుదలకు ఉపాధ్యాయులను, నిపుణులను, పాఠశాలలను అనుసంధానం చేయడం. బోధనాపరమైన వృత్తిపరమైన నైపుణ్యాల పెంపుదలకై ఉపాధ్యాయులను, నిపుణులను పాఠశాలలకు అనుసంధానం చేయడం. పాఠశాల విద్యలో ICTని సమర్థవంతంగా వినియోగించుటకు అవసరమైన పరిశోధనలు, ప్రయోగాలు, మూల్యాంకనం నిర్వహించడం. ICT ప్రయోజనాలు, పరిమితులు, ప్రమాదాల గురించి విమర్శనాత్మక అవగాహనను పెంపొందించడం. ICT ప్రయోజనాలు, పరిమితులు, ప్రమాదాల గురించిన విమర్శనాత్మక అవగాహనను పెంపొందించడం. ఈ విజన్, మిషన్ అనేవి పాఠశాల విద్యకు సంబంధించి జాతీయ ICT విధానం 2012లో ముఖ్యాంశాలు అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ ICT రాష్ట్ర ప్రభుత్వ విధానం. ఏపీ, ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ICT రాష్ట్ర ప్రభుత్వ విధానాలు. దీనిలో ముఖ్యాంశాలు ఏంటి? నాణ్యత కలిగిన జీవన ప్రమాణాలు, విద్య, ఆరోగ్యంలను సాధించి ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తేవడం. నాణ్యత కలిగిన జీవన ప్రమాణాలు, విద్య, ఆరోగ్యంలను సాధించి ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తేవడం. ఉత్తమ పాలన, గుడ్ గవర్నెన్స్ ద్వారా IT, ఎలక్ట్రానిక్స్ల సాయంతో విద్యా వ్యవసాయాలను అభివృద్ధిపరిచి ఉద్యోగాలను కల్పించడం. ఉత్తమ పాలన, గుడ్ గవర్నెన్స్ ద్వారా IT, ఎలక్ట్రానిక్స్ల సాయంతో విద్యా వ్యవసాయాలను అభివృద్ధిపరిచి ఉద్యోగాలను కల్పించడం. నెక్స్ట్, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సిలబస్, కోర్సులు, కరికులంలను మార్చి అవసరాలకు పనికి వచ్చేలాగా విద్యను రూపొందించడం. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సిలబస్, కోర్సులు, కరికులంలను మార్చి అవసరాలకు పనికి వచ్చేలాగా విద్యను రూపొందించడం. బోధనలో నైపుణ్యాలను బోధకులకు ICT సాయంతో అందించడం. కాల్ ICT@schools
క్లాస్ మొదలైన పథకాల ద్వారా అందించిన కంప్యూటర్లు వినియోగించి కంప్యూటర్ ఆధారిత అభ్యసనానికి దోహదం చేయడం. కాల్ ICT@schools క్లాస్ మొదలైన పథకాల ద్వారా. కాల్ ICT@schools క్లాస్ ఈ పథకాల ద్వారా అందించిన కంప్యూటర్లు వినియోగించి కంప్యూటర్ ఆధారిత అభ్యసనానికి దోహదం చేయడం. డిజిటల్ వనరులను ఉపయోగించి సమర్థవంతమైన బోధనను పాఠశాలలో నిర్వహించేలాగా తగు చర్యలు చేపట్టడం. డిజిటల్ వనరులను వినియోగించి సమర్థవంతమైన బోధనను పాఠశాలల్లో నిర్వహించేలాగా తగు చర్యలు చేపట్టడం. పాఠశాల మానిటరింగ్కై ICTని వినియోగించడం. పాఠశాల మానిటరింగ్కై ICTని వినియోగించడం. వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సుల ద్వారా ఉపాధ్యాయులకు, పర్యవేక్షకులకు శిక్షణలు, సూచనలు ఇవ్వడం. వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సుల ద్వారా ఉపాధ్యాయులకు, పర్యవేక్షకులకు శిక్షణలు, సూచనలు ఇవ్వడం. ఉపాధ్యాయులు విద్యార్థుల పనితీరును మదింపు సూచికల ద్వారా ICTని ఉపయోగించి ఎప్పటికప్పుడు ప్రగతిని మదింపు చేయడం. ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క పనితీరును మదింపు సూచికల ద్వారా ICTని ఉపయోగించి ఎప్పటికప్పుడు ప్రగతిని మదింపు చేయడం. జవాబుదారీతనం, పారదర్శకత్వం పెంపొందించడం. ప్రతి ఇంటిలో కనీసం ఒకరిని ఇల్లిటరేట్గా చేయడం మొదలైనవి. ప్రతి ఇంటిలో కనీసం ఒకరిని ఇల్లిటరేట్గా చేయడం మొదలైనవి. ఇవన్నీ ICTకి సంబంధించి జాతీయ రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు.